అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశము, మోసపూరితమైన మాటలతో గత 5 సంవత్సరాలలో ప్రజల్ని ఎంత మోసం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్వాకము ప్లస్ ఈ పథకాల, సంక్షేమ పథకాల ద్వారా మనం ఎంత నష్టపోయాము అనేది నేను మీకు విశ్లేషణ చేద్దామని చెప్పని ఈ రోజున మీ ముందుకు వస్తున్నాను. ఎలా అంటారేమో, నేను చెప్పే మాట ప్రతి మాట కూడా మీరు వినండి. ఇది నేను చెప్పింది అవునా కాదా అని చెప్పి బాగా మీరు ఆలోచించండి. ఒక సంక్షేమ పథకాలు అందుకుంటే వ్యక్తి, ఆ కుటుంబంలో వ్యక్తికి వచ్చేది సంవత్సరానికి వచ్చేసి 90,000 రూపాయలు సుమారుగా, వివిధ రూపాయలు. అంటే వీళ్ళు చెప్పిన మాటలే, నేను సృష్టించిన మాటగా ఒక వెళ్ళు అమ్మఒడి కానీ లేకపోతే ఆసరాలు కానీ ఏ పరమైనా కానీ ఒక 90,000 రూపాయలు సుమారుగా ఇచ్చేసుకుంటున్నారు. ఆ సుమారుగా ఇచ్చేసుకున్నప్పుడు దానికి 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అంటే 4,50,000 రూపాయలండి. బాగా మీరు ఆలోచించండి, ఈ క్యాలిక్యులేషన్ నేను వేసింది. అదేవిధంగా ఇది వచ్చేటప్పటికి పెన్షన్లు తీసుకుందాం. పెన్షన్లు మొన్నటిదాకా 3,000 రూపాయలు అని అన్నాడు. 2,000 నుంచి 2,500 ఓవరాల్గా వేసుకుందాం. 3,000 రూపాయలు వేసుకుందాం. అది ఎంత వచ్చిందంటే 1,40,000 అంటే 3,036 ఇంటూ 5 సంవత్సరాలు కాబట్టి అంటే 1,80,000 రూపాయలండి. పెన్షన్ల ద్వారా ఇచ్చిన డబ్బులు 1,80,000, ఒక వృద్ధుడికి ఇచ్చిన డబ్బులు మొత్తం కూడితే అప్పుడు ఎంత వచ్చిందండి? 6,30,000 రూపాయలు వచ్చింది. ఏది? పెన్షన్లు అందుకోనివ్వండి, సంక్షేమ పథకాలు తీసుకున్న వ్యక్తులకి ఎంతమంది తీసుకున్నారని ఆలోచిస్తే ఓవరాల్గా వేసుకుంటే 6,30,000 డివైడెడ్ బై 1825 రోజులండి. అంటే ఒక సగటున మనిషికి వచ్చి పడింది 345 రూపాయలండి. ఇది నేను వేసిన క్యాలిక్యులేషన్ మీరు ఆలోచించండి సార్. ఇది నేను చెప్పానని కాదు, నేను పక్కాగా క్యాలిక్యులేషన్ చేసే మీకు నేను చెప్తున్నా. ఎవరు తీసుకున్న వాళ్ళేమో 10 మంది అయితే కడుతున్న అమౌంట్ ఎంతమంది? 100 మందికి పడుతుంది ఈ అమౌంట్. ఇది ఇంత మోసపూరితంగా చేస్తున్న నేను ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు వేస్తున్నాను అంటే చూడండి, బాగా నేను క్యాలిక్యులేషన్స్ వేసుకోండి, నేను చూపిస్తున్నాను సార్. ఇది ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే రాష్ట్ర ప్రజల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసపూరితంగా మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేశాడో మీరు ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలారా, మన భవిష్యత్తు ఇప్పటికీ అంధకారంలోకి వెళ్ళిపోయింది. ప్రతిదీ కూడా మోసపూరితమే. ఏ ఒక్కటి కూడా నేను కరెక్ట్గా నేను చేశాను, 10 మందికి నేను ప్రజలందరినీ ఆదుకున్నాను, సంక్షేమ పథకాల ద్వారా, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆదుకొని నేను ఎంతో ప్రజల్ని ఆదుకున్నానని చెప్పని ఊకడు దుంపలు కొట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలారా, మరి దీనికి ఏమి సమాధానం చెబుతారు? నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఏమిటి? రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించాలి ఈ విషయాన్ని. నేను ఎందుకు చెబుతున్నానంటే, తెల్లవారు లేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాను. పైపెచ్చు మనం కడుతున్న డబ్బులతో కాకుండా అప్పుల రూపంలో కడుతున్నాం మనం. ఇంకా అంటే మనకి ఇచ్చింది ఎంత? మనం కడుతుంది 345 రూపాయలు రోజుకు వస్తే ఒక సగటు మనిషిని బట్టి 5 కోట్ల మంది జనాభా మీద పడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద పడింది 345 రూపాయలు. ఇచ్చింది ఎంతమందికండి? సంక్షేమ పథకాలు కానీ లేదంటే వృద్ధాప్య పెన్షన్లు ఎంత ఇచ్చారండి? అది ఇచ్చింది అవునా కదా? మీరు ఆలోచించండి, ఎంతమందికి ఇచ్చింది? సుమారుగా మనం అనుకుందాం, ఒక 10 మందికి ఇచ్చారనుకోండి, 100 మందికి సుమారుగా 100 మంది మీద భారం పడుతుంది. 10 మందికి ఇచ్చింది ఎంత అండి? 345 ఇంటూ సుమారుగా ఒక లెక్క అండి. ఇది నేను అంత తొందరపడి మీకు నేను మాట్లాడట్లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. 345 రూపాయలు ఇంటూ 10 మంది వేసుకుందామండి సుమారుగా, యావరేజ్గా 3,450 రూపాయలు. ఒక 10 మందికి ఇచ్చింది 3,450 రూపాయలు అయితే మన మీద పడిన భారం ఎంతమంది? 100 మంది మీద సుమారుగా 70 మందికి వేసుకుందామండి. 70 ఇంటూ ఎంత పడింది? 345 రూపాయలు. 345 రూపాయలు అంటే 24,150 రూపాయలు. 24,150 రూపాయలు మనం కడితే ఆయన దానం చేసింది ఎంత అండి? 3,450 రూపాయలు. తీసేస్తే 3,450 రూపాయలు తీసేస్తే ఎంత పడిందండి? 24,150 రూపాయలు మైనస్ 3,450 రూపాయలు తీసేస్తే 20,700 రూపాయలు మన మీద ప్రతి 70 మంది మీద పడుతున్న అడిషనల్ ఖర్చు అన్నమాట. ఇచ్చిందేమో, దానం చేసిందేమో కొంత, రూపాయి దానం చేసి 10 రూపాయలు లాక్కున్నాడండి.
నేను చెప్పింది అవునా కదా మీరు ఆలోచించండి. సుమారుగా నేను వేసిన లెక్క ఇది. రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి. ఇచ్చిందేమో 10 మందికి 3,450 రూపాయలు ఇస్తే మన దగ్గర వసూలు చేస్తుంది 70 మంది వసూలు చేస్తుంది. 70 మందికి సుమారుగా 70 మంది మీద భారం పడుతుందండి. అంటే 24,150 రూపాయలకు కాను మైనస్ 3,450 రూపాయలు తీస్తే ఎంత పడిందండి? సుమారుగా 20,700 రూపాయలు మన మీద పెనుభారం వేస్తున్నాడు. ఆ 20,000 రూపాయలు ఆయనకే లాభం. అది ప్రజల్లో ఏం చెప్తున్నాడు? నేను దాన ధర్మాలు చేయడం నా అంత మించిన ఘనుడు లేడు, ఇంకెవరూ లేడు అని చెప్తున్నాడు. రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పినది అవునా కాదని మీరు ఆలోచించండి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఖచ్చితంగా తెలియచేయండి. మీరు కామెంట్స్ చేస్తేనే మనకి నేను చేసిన వీడియో కరెక్ట్ కాదా అనేది నాకు ప్రజలందరికీ తెలుస్తుంది. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల.